జాయిస్ మేయర్ మినిస్ట్రీస్ భాగస్వాములు మరియు స్నేహితుల ద్వారా ఈ కార్యక్రమాన్ని చూడడం సాధ్యమవుతుంది. ఎంతమంది మీ ప్రార్థనలో దేవుణ్ణి ఇలా అడుగుతారో ఆశ్చర్యం వేస్తుంది. నీకోసం ఈరోజు ఏం చేయగలను, ఎవరిని బ్లెస్ చేయగలను, హెల్ప్ చేయగలను, నీకోసం చేయగలిగేది ఏదైనా చూపించి నీకు సేవ చేస్తాను. దేవుని శక్తి నా జీవితాన్ని మార్చడం చూశాను కనుక నేను చేస్తున్నది చేస్తున్నాను. ఆయన మీకు చేస్తాడు. ప్రతిదానికి జవాబు దేవుని వాక్యంలో ఉంది. నేను జాయిస్ మేయర్ని. మీరు గాయపడిన ప్రతి చోట దేవుడు స్వస్థపరుస్తాడని నమ్ముతాను. ఈ వారాంతంలో దేవుని స్వభావంను పెంచుకోవడం మీద బోధిస్తాను. ఎంతమంది ఎదిగి ఎక్కువ క్రీస్తులు అవ్వాలనుకుంటారు? ఓకే. ఆత్మిక పరిణతి. ఈ మధ్యనే దేవుడు ఈ ఆత్మిక పరిణతి అంటే ఏమిటన్న దానికి వివరణను ఇచ్చినట్లు ఫీల్ అయ్యా. అది ఈ వాక్యం కంటే ఎంతో ఎక్కువైంది. అయితే నాకు అది నచ్చింది. మీరు ఆలోచించండి. ఆత్మిక పరిణతి అంటే దేవుని కోసం మీరేం చేయగలరో అడగడమే. మీకోసం ఆయన ఏం చేయగలడని అడగడమే కాదు. మీలో ఎంతమంది మీ ప్రార్థనలో ఇలా అడుగుతారో ఆశ్చర్యం వేస్తుంది. నీకోసం ఈరోజు ఏం చేయగలను, ఎవరిని బ్లెస్ చేయగలను, హెల్ప్ చేయగలను, నీకోసం చేయడానికి ఏదైనా చూపించి నీకు సేవ చేస్తాను. నేనది రోజు చేయడం మొదలుపెట్టాను. చూడండి, బహుశా 3-4 ఏళ్ల క్రితం. ప్రజలను వినడం అద్భుతంగా ఉంటుంది. అంటే వాళ్ళు చెప్పేది వినడం అలవాటుగా చేసుకుంటే వాళ్ళకేం కావాలో చెప్తారు. ఎక్కడ గాయపడుతున్నారో, ఏం కావాలనుకుంటున్నారో చూడండి. ఎవరైనా అత్యంత అవసరతలో ఉండనవసరం లేదు ఏదైనా ఇవ్వడానికి. కొంతమంది కేవలం బ్లెస్ చేయబడాలి అంటారు. వాళ్ళకి మీకంటే ఎక్కువ డబ్బు ఉండవచ్చును, అయినా ఒక ఆశీర్వాదం కావాలి. ఇవ్వడం అనేది అతి గొప్ప విషయాల్లో ఒకటి, మీరు ఎక్స్పెక్ట్గా అవ్వడానికి. అంటే నిజంగా నిజం అది. జీవితంలో ఆనందం కావాలి అంటే ఇచ్చేవారిగా ఉండండి. కేవలం కానుకల సమయంలోనే ఇవ్వడం కాదు, కానీ జీవితంలో ఇచ్చేవారిగా ఉండండి. దాన్నే జీవనశైలి చేసుకోండి. మళ్ళీ చెప్తాను, మీకోసం ఏమైనా చేయమని దేవుణ్ణి అడగకండి. నిజం చెప్పాలంటే ఆ పని కొంతకాలం పూర్తిగా వదిలివేసినా అది దేన్ని బాధించదు. మీరు అడక్కముందే మీకేం కావాలో దేవునికి తెలుసు. చెప్పాలనుకుంటే చెప్పవచ్చు. అయితే దానిమీద కూర్చుని ఏమీ చేయకుండా ఉండనవసరం లేదు. అయితే ఆయన ఏం చేయాలో మళ్ళీ మళ్ళీ ఆయనకు చెప్పకండి. దానికి బదులుగా రోజు ఆయన కోసం మీరేమీ చేయగలరో అడిగి అది మీ జీవితాన్ని ఎలా మారుస్తుందో చూడండి. మనం ఫుల్ సర్కిల్ చేసినప్పుడు నిజంగా నమ్ముతాం. నిజంగా ఆత్మిక పరిణతి అంటే అదే అని. అది మిమ్మల్ని మీ మనసులోంచి తీసివేసి పౌలు ఇలా అన్నప్పుడుది నేర్పిస్తుంది. ఇకను జీవించేవాడిని నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. దేవుని కుమారుని యందు విశ్వాసం వలన జీవించుచున్నాను, లేదా నీ యందు నేను బ్రతుకుచున్నాను, చెల్లించుచు ఉనికి కలిగి ఉన్నాను. నేను దినదినమును చనిపోవుచున్నాను. శారీరకంగా మరణిస్తున్నాడు అని కాదు, ప్రతిదినము. దాని అర్థం స్వయానికై ప్రతిదినం మరణిస్తున్నాడని. చూడండి, స్వార్థం అనేది ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది. మనం స్వార్థపరులమని నమ్మకుంటే మీరు చేయవలసిందంతా ఒక బేబీని చూడడమే. చాలాసేపు వారికి కావలసింది మీరు ఇవ్వడం లేదన్నది వారికి నచ్చడం లేదని మీకు చెప్పనంత వరకు. ఆమేన్. మా మనవడికి జూలైలో 4 ఏళ్ళు వస్తాయి. అతడు కొంచెం క్యారెక్టర్ చూపిస్తాడు, కొంచెం టెంపర్ ఉంది అతనికి. ఓ నెల లేదా 6 వారాల క్రితం ఒకలా అతడు కొంచెం క్రాంకీగా ఉన్నాడు. నేను అనుకుంది జరగని ప్రతిసారి కోపం వస్తుందన్నట్లు. వాళ్ళ అమ్మతో బయటికి వెళ్ళాడు. ఏదో షాపింగ్ చేస్తుంది. అతడు మంచిగా లేడు. ఆమె అంది, అతని పేరు బ్రాడీ. చూడు బ్రాడీ, నీ ప్రవర్తన గురించి మనం ప్రార్థన చేద్దామని.
కనుక ఆమె చేతులు అతని చుట్టూ వేసింది. గొప్ప తల్లి ఆమె అతని చుట్టూ చేతులు వేసి, దేవా, ఈరోజు బ్రాడీ మంచి అబ్బాయిలో ఉండడానికి సహాయం చెయ్యి. అతడు మంచిగా ఫీల్ అయ్యేలా, క్రాంకీగా కాకుండా, నవ్వడానికి, నేను చెప్పినది వినడానికి సహాయం చెయ్యి. తెలుసా, ఆమె ప్రార్థన ముగించి ఆమెనంది. అతనన్నాడు, ఆమెన్ కాదు. అతడు ఆ ప్రార్థనతో ఏకీభవించలేదు. కొన్నిసార్లు దేవుడు మనకి ఏదైనా చెప్పినప్పుడు ఒకలాది మన వైఖరి కూడా ఆమెన్ కాదు. ఎందుకంటే ఆమెన్ అంటే అవును, అలాగనే అవునుగాక. అతడు దాంతో ఒప్పందంలోనికి రావాలని అనుకోలేదు. ఆత్మిక బేబీలు 30 ఏళ్లుగా ఒకరు క్రైస్తవులుగా ఉండి ఇంకా ఆత్మిక బేబీగానే ఉండడం దుఃఖకరం. తిరిగి జన్మించిన తర్వాత జరగవలసింది మనం ఎదగడం మొదలు పెట్టాలి. క్రీస్తులో అది ఒక క్రమం. మన జీవితమంతా జరిగే ఒక క్రమం. ఎదగడం ఎన్నడూ ఆగదు. మనం బాగయ్యే విధానాలను చూపడం దేవుడు ఎన్నడూ ఆపివేయడు. నన్ను ఒంటరిగా వదలనందుకు దేవునికి కృతజ్ఞతలు. నేనున్న విధానంలో, కానీ అది నన్ను గుచ్చుతూనే ఉంటుంది, ఆయనలా ఎక్కువగా ఉండే మార్గాలను చూపిస్తూ. ఆమేన్. పౌలు కొరింథీయుల సంఘముతో డీల్ చేస్తున్నాడు. వాళ్ళు తిరిగి జన్మించారు, పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందారు, ఆత్మఫలాల్లో వ్యవహరిస్తున్నారు. అయితే గుర్తుంచుకోండి, వరాలు ఇవ్వబడతాయని. దాన్ని పొందడానికి ఏం చేయక్కర్లేదు. మీకు ఆత్మిక వరం ఉన్నందన్న దాని అర్థం ఆత్మికంగా పరిణతి చెందారని కాదు. ఆమేన్. ఆయన 1 కొరింథీ 3:1-3లో చెప్పాడు, సహోదరులారా, ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోతుని. శరీర సంబంధులుగా ఐహిక స్వభావం ప్రబలంగా ఉండేవారితో శరీర సంబంధులైన మనుషులే అనియు క్రీస్తునందు పసిబిడ్డలే అనియు మీతో మాటలాడవలసి వచ్చెను. ఇప్పుడు నేను క్లాసిక్ యాంప్లిఫైడ్ బైబిల్ నుంచి బోధిస్తున్నాను. నాకది ఇష్టం, ఎప్పుడు యూజ్ చేస్తాను. ఎందుకిష్టం అంటే నేను చదవను లేదా గ్రీకును అర్థం చేసుకోలేను. యాంప్లిఫైడ్ కొంచెం గ్రీకుని వివరించి వేరే అనువాదాల కంటే కొంచెం ఎక్కువగా చెప్తుంది. ఇక్కడ చెప్తున్నాడు మాట్లాడలేకపోతేనే అంటే దాని అర్థం ఏమిటి? ఖచ్చితంగా మాట్లాడగలరు. అతని అర్థం వాళ్ళు మాట్లాడవలసిన విధానంలో మాట్లాడడం తెలీదు. మీకు తెలుసా, ఒక వ్యక్తి మాటలను వింటే ముందుగా ఎవరినైనా వింటే ఎక్కువసేపు పట్టదు వాళ్ళు క్రైస్తవులా కాదా అని చెప్పడానికి. క్రైస్తవులు చెప్పేది వింటే ఎక్కువసేపు పట్టదు ఆత్మిక పరిణతి విషయానికి వచ్చినప్పుడు ఆత్మికంగా ఏ స్థితిలో ఉన్నారని తెలుసుకోవడానికి. వాళ్ళు మాట్లాడేదంతా వారిని గురించే అయితే వాళ్ళు స్వార్థపరులు. దిద్దుపాటును స్వీకరించలేకపోతే వాళ్ళు గర్విష్ఠులు. ఎక్కువసేపు పట్టదు. అతనన్నాడు, ఆత్మ సంబంధులైన వార్లా మీతో మాట్లాడలేకపోయాను అన్నాడు. పాలతోనే మిమ్మును పెంచి తిని అప్పటిలో మీకు బలము చాలకపోయినందున పాలతోనే మిమ్మును పెంచి తిని, కాని అన్నముతో మిమ్మల్ని పెంచలేదు. అయితే పాలకు అన్నానికి ఉన్న తేడా ఉంటే పిల్లలకు పాలిస్తాం, అవునా? తరువాత నెమ్మదిగా అన్నం పెట్టడం మొదలు పెడతాం. చూడండి, వాక్యములోని పాలు అంటే బేబీ క్రిస్టియన్స్ హ్యాండిల్ చేయగల సందేశాలు అని. వాళ్ళంతా దీని గురించే, దేవుడు నాకేం చేస్తాడు, ఎంతగా ప్రేమిస్తాడు, నేనెంత అద్భుతమైన దాన్ని, ఈ మంచి విషయాలన్నీ. అది మంచిదే, మొదలు పెట్టడానికి మంచి చోటు, ప్రజల్ని ఆకర్షిస్తుంది. అప్పుడే రక్షణ పొందిన ఎవరైనా నిజంగా
బ్యాట్ నుంచి తిన్నగా బలంగా కొట్టబడాల్సిన అవసరం లేదు. దేవునితో వారి సంబంధంలో సుస్థిరం కావాలి. ఆయన వారిని ప్రేమిస్తున్నాడని, వారి కోసం ఏవో చేయాలనుకుంటాడని, ప్రార్థనకు జవాబిస్తాడని. అయితే ఎప్పుడూ వాళ్ళకదే ఉంటే ఎన్నడూ ఎదగరు. వాటిని డిజర్ట్ మెసేజ్‌లంటాను. అదెలా అంటే అందరికీ డిజర్ట్ ఇష్టం. కానీ మనకి తెలుసు డిజర్ట్ మీదే జీవిస్తే ఒకటి ఎక్కువ కాలం జీవించలేరని, లేదా అనారోగ్యం పాలవుతారు. వాక్యపు మాంసము బలమైన సందేశాలు, అవి ప్రవర్తనను ఎదుర్కొంటాయి. మీరా సందేశాలను స్వీకరిస్తే అవి మీరు మారేలా చేస్తాయి. మీరు మీ సీట్లో కొంచెం కదిలేలా చేస్తాయి. మీరు గదిలోంచి బయటకు పరిగెత్తి ఎన్నడూ తిరిగి రాకూడదనుకునేలా. అయితే ఆ సందేశాలు లేకుండా బలంగా అవ్వలేరు. కనుక రెండూ కావాలి. మీరు విన్నదంతా అదే అయితే మీరు కొంచెంగా కొట్టబడినట్లు ఫీల్ అవడం మొదలుపెట్టండి. అందుకే మాంసం మరియు డిజర్ట్ల మంచి సమతుల్యతను తెస్తున్నాను. ఈ వారాంతంలో మాంసాన్ని పొందుతున్నాం కనుక ఆశిస్తున్నాను మీరు ఈ వారంలో వేరే ఎక్కడైనా డిజర్ట్ దొరకవచ్చును మీకు. మీరు ధైర్యంగా శుక్రవారం రాత్రి ఈరోజు ఇక్కడికి రాగలిగితే నేను సెంట్ లూయిస్ నుంచి ఇక్కడికి ఫ్లై చేసి వచ్చాను. మీకు కొంచెం మాంసం కూడా పెడదామని. హ్యాండిల్ చేయగలరా లేదా చూడ్డానికి. 3వ వచనం, మీలో అసూయయు కలహమును ఉండగా మీరు శరీర సంబంధులైన మనుష్యరీతిగా నడుచుకొనువారు కారా? ఇక్కడ ఎవరికైనా ప్రేరణ అనేది ఉందా? చూడండి, ఆత్మికమైన బేబీలు వారి ప్రేరణల చేత ప్రవర్తిస్తారు. కానీ పరిణతి చెందిన క్రైస్తవులు తమను తాము కంట్రోల్ చేసుకోగలరు. వాళ్ళు ఏది ఫీల్ అయితే అది చేసుకుంటూ పోరు. అదే పరిస్థితుల్లో యేసుగానుంటే ఏమీ చేసి ఉండేవాడన్నది నమ్ముతారు. ఆమేన్. ఎంతగా ఎదిగితే అంతగా అలా చేస్తారు. చివరికి మీరు యేసులానే ఎల్లప్పుడూ ఎక్కువగా ప్రవర్తించే స్థితికి వస్తారు. మీలో అసూయు, కలహము, జగడాలు అంటే చూడండి, పోట్లాటలు, వాదించుకుని దూషించుకోవడం ఉంటాయో, మరియు వర్గాలంటే విభజనలు. మీరు ఆత్మ సంబంధులు కారు, శరీర సంబంధులై మనుష్యరీతిగా నడుచుకొనివారు కారా, మారని మనుషుల్లా. పౌలు చెప్పాడు, మీరింకా పరిణతి చెందలేదని చెప్పగలను, ఎందుకంటే ఇప్పటికీ మీలో అసూయ, కలహం ఉన్నాయి. ఓ చర్చిలో మనకు అవి లేవు కదూ. ఒకరిని చూచి మరొకరికి అసూయ, విభజన ఉంది, కోపం ఉంది, క్షమించలేకపోతున్నారు. ఇవన్నీ కూడా ఉండకూడదు. ఎవరినో క్షమించడానికి మీరలా ఫీల్ అవనవసరం లేదు. మీలో దాదాపు సగం మంది అలా ఉన్నారు. మిగతా సగం చర్చిలో క్షమాపణలేమి అనేది చాలా పెద్ద సమస్య. అవిశ్వాసుల జీవితాల్లో క్షమాపణలేమి ద్వారా అన్నిటికంటే ఎక్కువగా సాతాను చోటును పొందుతాడు. మీ మనసులో క్షమాపణలేమి ఉంటే బైబిల్ చెప్తుంది, ఇతరులను క్షమించలేమని, అప్పుడు దేవుడు మనల్ని క్షమించడని. ఆ దేవునికి మీకు మధ్యన చీలిక తెస్తుంది. నేను క్షమాపణలేమిని గురించి ప్రతి దానిలోనూ ఏదో చెప్తుంటా, ప్రతి ప్రసంగంలోనూ. ఎందుకంటే నా మనసు నిండా క్షమాపణలేమి ఉన్నప్పుడు అదేం చేస్తుందో నాకు తెలుసు. ప్రజలను క్షమించితే వెంటనే నిజంగా అది ఎంత అద్భుతంగా ఉంటుందో తెలుసు నాకు. ఆమేన్. ఎవరైనా గాయపరిచినప్పుడు ఎంత త్వరగా వారిని క్షమిస్తే అంత ఈజీగా క్షమించగలం. ఎంత ఎక్కువ కాలం గడిస్తే వేరు అంత లోతుగా వెళుతుంది. వాళ్ళు మీ క్షమాపణకు అర్హులు కానవసరం లేదు, కావాలనుకోకపోవచ్చును.
చెప్పాలంటే మీరలా వారి కోసం చేయడం లేదు. అది మీకోసం మీరు చేసుకుంటున్నారు. ఎందుకంటే మీకు క్షమాపణలేమి ఉండవచ్చు. అయితే వాళ్ళు బయట హాయిగా తిరుగుతున్నారు. మీరు అప్సెట్ అయినా కేర్ చేయరు. మీ ఫీలింగ్సే గాయపడతాయి. మనం దేవుని పరిణతి చెందిన స్త్రీ పురుషులుగా ఉంటే అప్పుడు ఫీల్ అయినట్లు జీవించలేము. ఎల్లప్పుడూ ఫీల్ అవుతాం. కానీ ఆ ఫీలింగ్స్ మనపై అధికారం చేసి పాలించనివ్వకూడదు. అవి ఎందుకున్నాయన్నది గుర్తించి అనాలి, నేనెలా ఫీల్ అయినా నాకు అనవసరం, ఇప్పుడు మంచినే చేయగలను. ఇది ఈ వారాంతం అంతా ఉంటుంది. ఇది మీ బ్రెయిన్లో ఉండిపోతుంది. మీరు చేసుకునే ప్రతి విషయంలో చూడండి, రైట్ అయిన విధానం, తప్పైన విధానం ఉంటుందని. మీరు దేన్ని ఎంచుకుంటారో అది మీ ఇష్టం. ఆమేన్. ఇతరుల గురించి వ్యర్థంగా మాట్లాడడం సరికాదని తెలుసా? ఓకే, ఆ చేతిని ఎత్తే ఉంచండి. ఎంతమంది ఇంకా అలా చేస్తున్నారు? అలా చేయక్కర్లేదు. ఎవరు మిమ్మల్ని చేసి అలా చేయరు. మీరే ఎంచుకోగలరు. మనం రైట్ అని దాన్ని ఎంచుకోవడం మొదలు పెట్టాలి. ఒక నిమిషం నా కొరకు బోధించుకుంటే ఇతరులకు తీర్పు తీర్చడం తప్పని ఎంతమందికి తెలుసు? ఎంతమంది ఇంకా అలా చేస్తున్నారు? ఇది కొంచెం తీర్పు తీర్చే వారంగా ఉంది. కొన్నిసార్లు మొదలు పెడతాం, తర్వాత ఏదో చేస్తూ ఉంటాం. అది ఎలా అంటే దేవుడి నుంచి మనకు చిన్న దెబ్బ పడాలేమో మనం ఉండవలసిన చోటుకు చేరడానికి. తెలుసా, హద్దుగీత ఏమిటంటే మనం మన పని చూసుకోవాలి అంతే. మనం బుద్ధిహీనులం కాదు. పాపాన్ని జడ్జ్ చేయగలం. ఎవరైనా పాపం చేస్తుంటే చూడగలం. ఎవరి మనస్సు మనకు తెలియదు. వాళ్ళు దేని నుంచి వెళ్ళారో తెలీదు, దేని నుంచి వెళుతున్నారో, ఎక్కడి నుంచి వచ్చారో తెలీదు. ఇప్పుడు మారడానికి మనల్ని సరిదిద్దాలి. దేవుడు ఆయన వాక్యాన్ని ఇస్తాడు, దాన్ని ప్రేమిస్తాడు. మనం గాని ఒకవేళ మీ పిల్లలతో ఎంతమంది ఇలా చెప్పారు, నేను చెప్పిన మాట వింటే నువ్వు ఈ పరిస్థితిలో ఉండవు అని. నువ్వు నా మాట విని ఉంటే నేను నీ కంప్యూటర్ని తీసుకుని ఉండేదాన్ని కాదు. నువ్వు వినుంటే మాటలు పడాల్సిన అవసరం లేదు. దేవుడు కూడా ఆయన మాటను వినాలంటాడు. మనం వినకుంటే మన పరిస్థితులను ముట్టుకుంటాడు. అది మన మంచికే. హెబ్రీయులకు 5:13 మరియు పాలు త్రాగు ప్రతివాడును తిరిగి బేబీ బాటిల్స్ దగ్గరకొచ్చాం. పాలు త్రాగు ప్రతివాడును శిశువే కనుక నీతివాక్య విషయంలో అనుభవం లేనివాడై ఉన్నాడు. కనుక ప్రజలకు పాల అవసరం ఎందుకు ఉంటూనే ఉంటుంది? వాక్యపు మాంసాన్ని ఎందుకు తీసుకోలేరు? ఎందుకంటే వాక్యపు మాంసం మీ ప్రవర్తన సరిదిద్దుతుంది. మీరు క్రీస్తులో ఎవరన్నది మీకు తెలియకుంటే దాన్ని హ్యాండిల్ చేయలేరు. ఇదిగో ఇక్కడున్న ఒక్కరు ఒకలా దీన్ని అర్థం చేసుకున్నారు. క్రీస్తులో మీరెవరు అంటే ఏమిటి? క్రీస్తు మన పాపాన్ని తీసుకుని ఆయన నీతిని మనకిచ్చాడు. మనం ఊహించగలిగిన దేనికంటే కూడా అది ఎక్కువ అద్భుతమైంది. మనం దేవునితో నీతిగా చేయబడ్డాము. మనం ఎదగడానికి ఇంకా ట్రై చేస్తుండగానే, మారుతుండగానే దేవుడు మనలను ఆయనతో నీతిగా చూస్తాడు. అంటే అది మీ బ్రెయిన్ దాన్ని తీసుకోవడం కష్టం.
చూడండి, నా తండ్రి చేత బాల్యంలో అబ్యూజ్ చేయబడి నా గురించి చెడుగా ఫీల్ అయ్యాను. గిల్ట్‌తో నాకు పెద్ద సమస్య ఉండేది. ఏదో ఒకలా ఎప్పుడు ఏదో తప్పు చేస్తున్నాను, లేకుంటే ఆయన అలా చేయడని ఫీల్ అయ్యేదాన్ని. కాబట్టి నాకు ఎన్నో 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 సంవత్సరాలు పట్టింది వాక్యంలో ఉండి నీతి మీద ధ్యానించడానికి. నిజంగా నాకు అది అర్థం అయ్యేంత వరకు అర్థం అయిందని చెప్పినప్పుడు అది ఇక్కడి నుంచి ఇక్కడకు అని. లేదా దేవుడు నన్ను షరతులు లేకుండా ప్రేమిస్తున్నాడని నమ్మడానికి ఆయన నన్ను నేను మంచిగా లేనప్పుడు ప్రేమించినంతగానే ఉన్నప్పుడు ప్రేమిస్తున్నాడని. మీకు తెలుసా, ఇప్పుడు ఈ క్షణం దేవుడు మిమ్మల్ని ప్రేమించిన దానికంటే ఎక్కువ ఎన్నడూ ప్రేమించడని. మీరు ఎంతగా ఏదైనా ఎంత మంచిగా ప్రవర్తించినా ఆయన ఎక్కువగా ప్రేమించడు. మీరు మంచిగా ప్రవర్తించినందున, యేసు మీకోసం మరణించినందున ప్రేమిస్తాడు. ఆమేన్. మనం దాన్ని వింటే మంచిగా అనిపిస్తుంది, కానీ దాన్ని నిజంగా నమ్మడం అంటే మీరు దాన్ని వినాలి వినాలి వినాలి, మళ్ళీ మళ్ళీ వినాలి, చదవాలి చదవాలి, దాన్ని ధ్యానించాలి ధ్యానించాలి, దాని గురించి ఆలోచించాలి. అందుకనే బైబిల్ చాలా చోట్ల వాక్యాన్ని ధ్యానించమని చెబుతుంది. దాని అర్థం దాన్ని మళ్ళీ 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 మనసులో మన్నం చేసుకోవాలి, ఆలోచించడం. అతనన్నాడు, మీరు పాలేగాని త్రాగుతూ ఉంటే నీతి వాక్య విషయంలో అనుభవం లేని వారుగా ఉంటారు అని. దేవునితో నీతిగా చేయబడ్డం అనేది బైబిల్లోని ముఖ్య సిద్ధాంతాల్లో ఒకటి. అది ప్రతి ఒక్కరి విషయంలో నిజం. తిరిగి జన్మించితే, క్రీస్తుని రక్షకుడిగా స్వీకరిస్తే అప్పుడు వెంటనే దేవునితో నీతిగా అవుతారు. ఆయనతో నీతిగా ఉన్నట్లు చూడాలని నిర్ణయించుకున్నాడు. అయితే మనం నిజంగా దాన్ని నమ్మే స్థితికి చేరుకున్నప్పుడు ఎంత సంతోషాన్ని పొందగలము. వావ్! ఎందుకంటే ఎవరైనా సరే దేవునితో వారి సంబంధంలో సీరియస్గా ఉంటే పాపం చేయాలనుకోరు, ఉద్దేశంతో పాపం చేస్తూ తిరగరు. అయితే పాపం చేస్తాం, అది తెలిసిన క్షణమే పశ్చాత్తాపపడతాం. యేసు ఆ పాపం కొరకు ముందే వెల చెల్లించాడు. మిమ్మల్ని క్షమించమని ఆయన అడగనవసరం లేదు, ఆయన ముందే చేసేశాడు. మీరు చేయవలసిందంతా ఆ క్షమాపణను పొందడమే. ముందే మీకోసం ఉన్నదాన్ని. దేవుని దయను పొందండి, అది దొరుకుతుంది. దాన్ని స్వీకరించాలంతే. దేవుని ప్రేమను స్వీకరించండి, దాన్ని సంపాదించలేరు. దేవుడు సేలికి లేడు, ఆయన ప్రేమను కొనలేరు, ఆయన దయను కొనలేరు, ఆయన క్షమాపణను కొనలేరు. మీరు చేయగలిగిందంతా వినయపు వైఖరితో, దానికి అర్హులు కారని తెలుసుకుని విశ్వాసంతో తీసుకోండి. ఆమేన్. ప్రపంచానికి కావలసింది ఇదే, మరిన్ని డ్రగ్స్ కాదు, మరొక గుర్తింపు కాదు కావలసింది. క్రీస్తులో వాళ్ళెవరో తెలుసుకోవాలి. బేబీ క్రిస్టియన్స్ చేసే వాటిల్లో ఒకటి వారిని గురించి చెడుగా మాట్లాడుకోవడం. మీ నోటితో మీ గురించి ఎన్ని చెడు విషయాలు అంటారు. నాకు బుద్ధి లేదు, నేనేదీ సరిగ్గా చేయలేను. ఎప్పుడైనా సరే మీరు చేయగల హీనమైనది అదే. ఒక వచనం ఉంది అంటే దాన్ని 100 సార్లు చదివి ఉంటాను. అయితే బైబిల్ అలానే ఉంటుంది. దాన్ని చదువుతారు, ఒక రోజున దాన్ని చూస్తారు. వచనం చెప్తుంది, క్రీస్తుని బట్టి మన యందున్న ప్రతి శ్రేష్టమైన వరము విషయమై ఎరుగవలెను. వావ్! క్రీస్తుని బట్టి మన యందున్న ప్రతి శ్రేష్టమైన వరము విషయమై ఎరుగవలెను అంటే దాని అర్థం మీరేలా చెప్తుండాలి.
నేను దేవుని బిడ్డను, క్రీస్తు రక్తం ద్వారా ఆయనతో నీతిగా చేయబడ్డాను. దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు. ఎక్కడ ఉండాలో అక్కడ లేను, కానీ దేవునికి స్తుతులు, గతంలో ఉన్న చోట లేను. మీరు ఎంత అద్భుతమైన వారో మీకు ఐడియానే లేదు. అంటే నిజంగా మీరు పొంగిపోవాలని చెప్పడం లేదు. దేవుడు దేవుడు మీలో ఉన్నాడు. అంతకంటే మంచిగా ఎలా చెప్పగలను? యుగములలో మరుగు చేయబడి ఉన్న మర్మము మీ యందున్న క్రీస్తు మహిమ నిరీక్షణ. దాన్ని ఎవరు అర్థం చేసుకోగలరు? అదొక మర్మము, యుగ యుగముల్లో మరుగు చేయబడిన మర్మము. క్రీస్తు మనలో నివసించడానికి వచ్చాడు. వావ్! దాని గురించి ఆలోచించాలి. చివరిగా చేసిన తప్పుని కాదు. ఒక పాపం గురించి పశ్చాత్తాపడితే పోతుంది, మర్చిపోబడి. తూర్పుకు పడమరు ఉన్నంత దూరంగా తీసివేయబడి దేవుడది మర్చిపోతే మీరు దాన్ని మర్చిపోగలగాలి. పద్నాలుగవ వచనము, వయసు వచ్చిన వారు అభ్యాసము చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు కనుక బలమైన ఆహారము వారికే తగును. ఏది రైటో ఏది తప్పో. ఎంతమందికి తెలుసు అన్ని చోట్ల ఇటువంటి సూచనలు ఉన్నాయని? అంటే బిబ్లికల్గా ఇలా చెప్తుంది, మీరు తప్పైన మార్గంలో వెళ్తే తప్పిపోతారు. చూడండి, ప్రపంచంలో తప్పిపోయిన ప్రజలందరూ తప్పైన మార్గంలో వెళ్ళినందునే. అయితే దొరికి సరైన మార్గంలో వెళ్ళగలరు. వచ్చే వారం వందలాది ఎంపికలను చేసుకోబోతున్నారు. చిన్నవి, కొన్ని పెద్దవి కూడా. ఎంత ఎక్కువగా రైట్ అయినవి చేసుకుంటే అంత బాగుంటుంది మీ జీవితం. ఎన్ని తప్పైనవి చేసుకుంటే అంత హీనంగా అవుతుంది. మీకో విషయం చెప్తాను. మీ జీవితం మీరు కోరుకున్నంత బాగా ఉండగలదు. అయితే అదేదో మీరు లక్కీ అయినందున కాదు. ఆమేన్. నా జీవితం హీనంగా మొదలైంది. ఇప్పుడు గొప్ప జీవితాన్ని పొందాను. చూడండి, నా ఆరంభం చెడుగా, బాధాకరంగా, సక్రమంగా లేకుండా ఉంది. అయితే ముగింపు మంచిగా ఉంటుంది. మీది అలా ఉంటుంది. అయితే మీపై మీరు సారీ ఫీల్ కాకూడదు. మీ భుజం మీద పేడు ఉండకూడదు. క్షమాపణలేమి ఉండకూడదు. మీ చెడు ప్రవర్తనకు సాకులు చెప్పకూడదు. ఓ అవును, చాలా ఏళ్ళు చెప్పాను నేను, అబ్యూస్ చేయబడకుండా ఉంటే ఇలా ప్రవర్తించేదాన్ని అని. దేవుడు మాట్లాడతాడు. నా మనసుతో మాట్లాడి చెప్పాడు, అవును, నువ్విప్పుడు ప్రవర్తించే విధానం నువ్వు అబ్యూస్ చేయబడినందునే. అయితే అలా ఉండడానికి సాగ్గా అవనీయకు. మీకున్న సమస్యలు బహుశా మీకు జరిగిన విషయాల వల్లనేమో. అయితే జవాబులున్నాయి. మీరలా ఉండక్కర్లేదు. ప్రతి సరైన ఎంపిక ఏదో ఒకదాన్ని సరిచేసేలా చేస్తుంది, గతం లేకుండా చేసుకునే ఏదో చెడు ఎంపికను. అపవాదికి ఇచ్చినంత సమయమే కనీసం దేవునికి ఇవ్వండి. ఆమేన్. ఒక ఆవిడ నా సెషన్స్కి
వచ్చింది నన్ను టీవీలో చూసి రాత్రి వేదిక మీదకు సర్వీస్ తర్వాత వచ్చింది, అప్సెట్ అయి ఉంది. ఇలా అంది, నా డబ్బులు తిరిగిచ్చేయండి. మీరేం మాట్లాడుతున్నారు అన్నాను. ఆమెంది, చూడండి మీరు చేయమని చెప్పిందే 2 వారాలుగా చేస్తున్నా కానీ ఏమీ మారలేదు. నేను చేయగలిగిందంతా ఆమె ముఖం మీద నవ్వకుండా ఉండడమే. 2 వారాలా అనుకున్నాను. మీరున్న గందరగోళంలో పడ్డానికి ఎంత టైం పట్టింది? పందెం కాస్తాను 2 వారాల్లో పడలేదని. ఒక విషయం చెప్తాను, మీరు దేవునితో ఉండాలనుకుంటే కొంచెం సహనం కోసం సిద్ధంగా ఉండండి. ఎందుకంటే దేని గురించి ఆయన త్వరపడడు. ఆయన స్లో కుక్కర్ గైజ్లో ఒకరు. 6వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి క్రీస్తును గూర్చిన ప్రాథమిక బోధనలను, సిద్ధాంతములను, క్రీస్తుని మెస్సైను గూర్చిన మూలోపదేశం మాని సంపూర్ణల మగుటకు సాగిపోదుము ఆత్మిక పరిణతికి చెందిన దాని వైపుగా. దాన్ని నేను ఇలా చెబుతాను, మనం ఈరోజు ఎల్లవేళలా అవే మూగ విషయాల చుట్టూ డాన్స్ చేయడం మాని కొంత ఆత్మిక పరిణతి వైపుకు వెళదాము. ఎవరైనా మనతో మన గురించి ఏదైనా చెప్పిన ప్రతిసారి భావాలను గాయపరుచుకోవడం మానదాం. మీరు భద్రంగా ఉండి క్రీస్తులో ఎవరో తెలిస్తే ఆ సిల్లి విషయాల నుంచి వెళ్ళనవసరం లేదు. అప్సెట్ అవనవసరం లేదు. ఫలానా వారు మీ గురించి మాట్లాడారని. మీరెవరో మీకు తెలిసినందున వాళ్ళు మీరెవరనుకున్నా పట్టించుకోరు. 1 కొరింథీ 13 ప్రేమ అన్నిటికీ తాళుకొన్ను. మీరు టచ్గా ఉండక్కర్లేదు. మీరు నా ఫీలింగ్స్ని గాయపరిచారు. లేదు, మీరే గాయపరుచుకున్నారు. మాంసాన్ని పొందుతున్నామని చెప్పాను, రేపు ధైర్యంగా రండి. అతను చెప్పాడు, మనం వదిలివేయవలసిన కొన్నిటిని గురించి. నిర్జీవ క్రియల్ని విడిచి మారుమనసు పొందుటయు అను పునాది మరల వేయకుండా. గిల్ట్ అనేది నిర్జీవ కార్యము. అంటే అర్థం ఏమిటి? మీరు పాపం చేసి పశ్చాత్తాపడినప్పుడు గిల్టీగా ఫీల్ అవడం కొనసాగుతుంది. మీరు చేసేదంతా మీ పాపానికి వెల చెల్లించాలనుకోవడమే. యేసు ముందే చెల్లించేశాడు కనుక అదొక నిర్జీవ కార్యము. కొంతమంది చుట్టూ తిరుగుతూ తమని గురించి చెడుగా ఫీల్ అవడం ఆత్మీకత అనుకుంటారు. రిలీజియన్ మీకు చేసేది అదే. దాన్ని ఇవ్వడానికి యేసు మరణించలేదు. దేవునితో ప్రేమ సంబంధాన్ని ఇవ్వడానికి మరణించాడు. దేవునితో ప్రేమ సంబంధం మీద ఫోకస్ నుంచండి. ఆయన్ని ప్రేమిస్తూ ఆయన్ను ప్రేమించనివ్వండి. అదే మిమ్మల్ని సంపూర్ణంగా చేస్తుంది. లోకంలోని ప్రతి ఒక్కరూ ప్రేమ కొరకు చూస్తున్నారు. షరతుల్లేని ప్రేమ కావాలి. అంగీకారం కావాలి, తిరస్కారం కాదు. మనమా విశ్వాసమునకు మించి వెళదాం దేవుని వైపుకు తిరగడానికి. చూడండి, ఇంకా సమస్యలు లేని విషయాలు ఇదేంతో అంటే, నా అర్థం త్వరలోనే విశ్వాసం మీద ఒక పుస్తకాన్ని వ్రాయబోతున్నాను. ఎందుకంటే చాలామంది విశ్వాసం కలవారంటారా, అదేమిటో కూడా తెలీదు. ఎన్నో విషయాలున్నాయి మనం వినేవి, వింటాము. అయితే అవేమిటో నిజంగా మనకు అర్థం కావు. అతను చెప్పాడు, ఈ మారు మనసు పొందుట అనే విషయాన్ని మానివేసే సమయం అని. దాని అర్థం మారు మనసు పొందకూడదని కాదు, కానీ దాని గురించి కన్ఫ్యూజ్ అవ్వక్కర్లేదు. మారు మనసు పొందినప్పుడు అది పోయిందని తెలుసుకోవాలి. ఇట్స్ డన్.
కొత్త కారును పొందడానికి మన విశ్వాసాన్ని యూజ్ చేస్తాం. అది ఉంది దీనికోసం కాదు. అపరిపక్వ క్రైస్తవుల గుణములు. వాళ్ళు శారీరక ప్రేరేపణల అధికారంలో ఉంటారు. గలతీ 5:19-21 శరీర కార్యములు స్పష్టమయ్యున్నవి నిజమే. అవి ఏవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన అంటే దేవునికి ముందు వేరే వాటిని ఉంచడం, దేవుని కంటే ఎక్కువగా దేన్నైనా ప్రేమించడం విగ్రహారాధన. ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు. ఒక నిమిషం వెనక్కి వెళ్ళి చేతబడిని చూద్దాం. ఎవరికైనా కోపం తెప్పిస్తాను. ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి మీ జాతకాన్ని రోజు చూసుకోనవసరం లేదు. కొన్నిసార్లు నేను ఎక్కడో చూసి ఇలా అనుకుంటానని ఒప్పుకుంటాను. నా గురించి ఏం చెప్తుందో చూద్దామని. తర్వాత అలా అంటే నోప్, అలా చేయను. ఒక వీజీ బోర్డుతో ఆటలాడవద్దు. మీ కార్డ్స్ని చదవడానికి ఎక్కడికో వెళ్ళకండి, లేదా మీ చేతిని చూపించుకోవడానికి. దయచేసి చెప్తున్నాను, ఈ సైకిక్స్లో ఒకరిని పిలవకండి. నిమిషానికి $1 వచ్చేవారు. మీరు నిమిషానికి $1 ఇస్తే మీ జీవితాన్ని మార్చే విషయాలు నేను చెప్తాను. ఓ మై గాష్, ఏదో ఓ రాయి విసురుదాం అనుకున్నాను. ముఖ్యంగా మీకోసం కాదు, కానీ టీవీ వారి కోసం. భేదములు, వింతైన అభిప్రాయములు, విమతములు, అసూయలు, మత్తతలు ఆసక్తికరంగా ఉంటుంది. అతడు త్రాగడాన్ని అసూయతో కలిపి చెప్పాడు. అల్లరితో కూడిన ఆటపాటలు. ఓకే, ఈ తర్వాత వాక్యంతో ఏం చేస్తారో నాకు తెలీదు, అయితే చదువుతాను. వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారం ఇటు వాటిని చేయవారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టంగా చెప్పుచున్నాను. చప్పట్లు కొట్టాలో లేదో మీకు తెలీదు. మీ ఫీలింగ్స్ నాకు అర్థం అవుతున్నాయి. ఎందుకంటే మీరంటారు, ఒక నిమిషం అనుకున్నాను, రక్షణ పొందడానికి యేసు నా కొరకు మరణించాడని నమ్మాలి అంతే అని. అది నిజమే. అయితే నేను కొంచెంగా వివరిస్తాను. నిజంగా మీరు గాని నమ్మితే, అంటే నిజంగా మీరు నమ్మితే, అప్పుడు మీరు లోబడతారు. నిజంగా ఒక సమస్య అనుకునేదేదో చూడ్డం మొదలైంది. మేము ఆల్టర్ కాల్స్ అనేవి చేసినప్పుడు సర్వీసుల్లో సహజంగా క్రీస్తుని స్వీకరించటానికి ప్రజల్ని ఆహ్వానిస్తాం. అయితే వాళ్ళు తమ జీవితాలను ఆయనకు సరెండర్ చేయడానికి సిద్ధంగా ఉండాలని చెప్పాలనుకుంటాను. ఆయన మనల్ని పొందకుంటే మనం ఆయన్ని పొందలేము. మనము ప్రజలకు ఇలా చెప్పి వారికి సహాయం చేస్తున్నామనుకోవడం లేదు. దేవుడు మీ పాపాలన్నింటినీ క్షమిస్తాడు, ఆయన వచ్చి మీలో నివసిస్తాడు, మీ జీవితాన్ని మంచిగా చేయాలంటాడు. అవును, చేయాలంటాడు, కానీ మీరు ఆయనకు ప్రతిదీ సమర్పించాలి అంటాడు. మన గందరగోళానికి యేసుని ట్యాగ్ చేసి మనతో పాటు ఈడ్చుకుంటూ ఆయన ఒక చిన్న జీనీలా సమస్య వచ్చిన ప్రతిసారి బయటకు లాగాలనుకోకూడదు. దేవుని కోసం జీవించండి, మీ జీవితంగా ఉండనివ్వండి. మీరు కష్టంలో ఉన్నప్పుడు ఎవరో కాపాడినట్లుగా కాకుండా మీరు నేను ఎప్పుడు సమస్యలోనే ఉంటాం. యేసు చెప్పాడు, నేను లేకుండా మీరు ఏమీ చేయలేరు.
రోజు నేనది గుర్తు చేసుకుంటాను. ఆయన లేకుండా నేను ఏమీ చేయలేను. ఇదేదో ఆదివారపు ఉదయం విషయం కాదు. తర్వాత తెలుసుకుంటారు. అంటే చర్చ్ సర్వీసులు 38 నిమిషాల్లో అయిపోతాయి. లేదా మీకు తెలుసు ఒకలా ఎలా అంటే మనం గాని అంత తొందరలో ఉంటే దేవుని గృహం నుంచి బయటకు రావడానికి వెళ్లకుండా ఉండడం మంచిది. అంటే ప్రజల్ని అక్కడ ఎంతసేపు ఉంచగలమని చూడక్కర్లేదు. అయితే నేను ఇంత దూరం ఫ్లై చేసి వచ్చింది ఇక్కడ మిమ్మల్ని ఒక గంట కూర్చోబెట్టి ఓ చిన్న టికెట్ ఇచ్చి ఇంటికి పంపడానికి కాదు. చూడండి, ఒక వచనాన్ని ఇలా వివరించడానికి కూడా ట్రై చేయాలనుకోము. నేనిది చదివి వివరించకుండా ఉండడానికి ట్రై చేయకుండా అది ప్రజలను భయపెడుతుంది. హెచ్చరిస్తున్నాను. ఇటు వాటిని చేయవారు దేవుని రాజ్యంను స్వతంత్రించుకొన్నారు. ఇప్పుడు మీరిక్కడ అక్కడ ఒక తప్పు చేస్తే దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనలేరు అని అనడం లేదు. అయితే అవినీతిగా భక్తిహీనంగా శరీరం అధికారం చేస్తుంటే అప్పుడు ఏదో తప్పు ఉంది. నిజంగా మీరు కమిట్మెంట్ చేసుకోలేదు. ఏవో మాటలు చెప్పి ప్రార్థన చేస్తుంటారు. అయితే కమిట్మెంట్ చేసుకోలేదు. మీ జీవితాన్ని దేవునికి ఇవ్వలేదు. ఎందుకంటే నిజంగా జీవితాన్ని దేవునికి ఇస్తే మీ జీవితంలోని ప్రతి ఏరియాలో గందరగోళం మొదలు పెడతాడు. ఇలా అనలేరు. నేను కష్టంలో ఉన్నప్పుడు నాకు సహాయం చెయ్యి. అయితే టీవీలో చెత్తను చూస్తుంటే నేరం మోపకు. స్వార్థంగా స్వయం కేంద్రితమై ఉంటే నేరం మోపకు. ఎవరైనా అక్కడ వింటున్నారా? బేబీ క్రిస్టియన్స్ ఈజీగా బాధపడతారు. అభద్రత, తమ తప్పులకు ఇతరులు నిందిస్తారు, త్వరగా సరిదిద్దబడరు. గలతీ 5:22-23. అయితే ఆత్మఫలమేమనగా ఆయన సన్నిధిలో సాధించబడే కార్యము ప్రేమ, సంతోషము, ఆనందము, సమాధానము, దీర్ఘశాంతము, సమతుల్యమైన టెంపర్, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, వినయము, విధేయత, ఆశా నిగ్రహము, స్వయం నిగ్రహము. ఇట్టివాటికి విరోధమైన నియమమేదియూ లేదు. ఇప్పుడు మీ నిండా ఉంది అదే. వాటన్నిటితో ప్రెగ్నెంట్గా ఉన్నారు. ఇంకా డెలివరీ అవ్వలేదు, అయితే గర్భంతో ఉన్నారు. కొంతమంది అయితే పురిటినొప్పులు పడబోతున్నారు. ఆల్రైట్, ఒకటి చెప్తున్నాను, మీకు అది నచ్చదు, అయితే అది నిజం. శ్రమలు ఆత్మిక పరిణతి కలిసే ఉంటాయి. ఓబో, ఇదిగో చూడండి. ఓకే, మీరు డిక్షనరీలోంచి స్వయంగా చూడండి ఎన్నిసార్లు శ్రమలు అనే పదం కొత్త నిబంధనలో ఉన్నాయో. యేసు ఆయన పడిన శ్రమల నుండి విధేయతను నేర్చుకున్నాడని బైబిల్ చెబుతుంది. ఆయన ఎన్నడూ అవిధేయుడిగా లేడే, మరి విధేయతను ఎలా తెలుసుకున్నాడు? చూడండి, ఆయన విధేయత వెలను కష్టంగా ఉన్నప్పుడు రైట్ అయినది చేసి తెలుసుకున్నాడు. 1 పేతురు 4:1-2. క్రీస్తు శరీరమందు శ్రమపడెను కనుక మీరును అట్టి మనసును ఆయుధంగా ధరించుకోండి. సహనముతో శ్రమ పడడానికి దేవుణ్ణి ప్రీతిపరచడానికి ఓడిపోకుండా. ఇలా అంటున్నాడు. ఇలా ఆలోచించాలి. దేవుణ్ణి ప్రీతిపరచకుండా ఓడిపోవడం కంటే శ్రమ పడతాను. మీరు క్రైస్తవులు కనుక దాని అర్థం అంతా మంచిగా ఫీల్ అవ్వాలని కాదు.
గతంలో మీరు పొందిన కొంత బోధన బహుశా పూర్తి కథను చెప్పి ఉండదు. నేను వాక్యంలో మొదలుపెట్టి విశ్వాసపు మూవ్మెంట్ బోధించబడింది. బాయ్, మీరు దేనించైనా వెళ్తుంటే కావలసినంత విశ్వాసం లేకుంటే అలా జీవించడానికి ట్రై చేశా అంటే నాలోని గద్దించేవాడు పూర్తిగా అలసిపోయేంత వరకు అపవాదిని గద్దించాను. చివరికి అనుకున్నాను, ఓకే ఇదంతా చేస్తున్నా అయినా నరకం నుంచే వెళ్తున్నాను. కనుక నేను దేవుడు ఏమంటాడో చూడాలని ఆయన వద్దకు చేరాను. ఇటువంటివి చదవడం మొదలుపెట్టాను. దీన్ని కాదనలేరు. ప్రతిదీ అంత ఈజీగా ఉండదు, ప్రతిదీ మంచిగా అనిపించదు. విషయాల నుంచి వెళతాం, అయితే వాటి నుంచి ఎన్నడూ ఒంటరిగా వెళ్ళనవసరం లేదు. ఇక్కడున్న ఒక్కరు కూడా విషయాల నుంచి వెళ్ళని వారు లేరు. అంతటినీ విశ్వాసం అనే చెప్పలేరు. మన సమస్యలన్నిటి నుంచి బయటపడడానికి దేవుడు ఇచ్చేదేదో కాదు విశ్వాసం అంటే. వాటి నుంచి విజయవంతంగా బయటకు తేవడానికి ఇస్తాడు. నా చిన్నప్పుడు నా తండ్రి నుంచి దూరంగా తీసుకెళ్ళమని ఎంతో ప్రార్థించాను. ఎంతగానో ప్రార్థించాను అంటే నా తండ్రి చనిపోవాలని, నా తల్లి ఆయన వదిలి వెళ్ళిపోవాలని, నన్ను ఈ పరిస్థితి నుంచి బయటపడేసేది. దేవుడు నన్ను బయటకు తేలేదు, దాని నుంచి వెళ్ళనిచ్చాడు. నాకు తెలివుంది, గుర్తించగలనా, ఆయన నన్ను బయటకు తెచ్చి ఉండవచ్చు, కానీ దేవుని సంకల్పం వేరే ఉంది. తర్వాత నాతో ఆయన ఏం చేయబోతున్నాడో ఆయనకు తెలుసు. దేవుడు నా పట్ల నమ్మదగిన వాడుగా ఉండే అనుభవాన్ని నేను చూడాలి. లేకుంటే మీకు నేనేం చెప్పగలను? చూడండి, దేవుణ్ణి నమ్మండి, మీ సమస్యలన్నీ పోతాయి. పోకుంటే ఆలోచించండి నాలోని లోపం ఏమిటి అని. కమాన్, నిజం చెప్తున్నానా లేదా? జాయిస్ మేయర్ మినిస్ట్రీస్ భాగస్వాములు మరియు స్నేహితుల ద్వారా ఈ కార్యక్రమాన్ని చూడడం సాధ్యమవుతుంది.